ట్రంప్ మిగిలిన దేశాల కంటే ఎక్కువగా మనపైన బాధేశాడు, చైనా కంటే ఎక్కువగా మనపై 50% సుంకాన్ని విధించినప్పుడు ఏంటి అని ఒక్కసారిగా ప్రపంచ దేశాలు, ప్రపంచ ఆర్థికవేత్తలు కూడా దీని గురించి మాట్లాడుకున్నారు. మనం కూడా చాలా స్పష్టంగా చెప్పాం, మా దేశ ప్రజల ప్రయోజనాల కోసం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును తగ్గించుకునే ప్రసక్తే లేదు అని. అదే సమయంలో పుతిన్ను ఇండియా కూడా ఆహ్వానించాం. సో ఈ మొత్తం పరిణామాలను ఎలా చూడాలి? అంటే మీరు అన్నట్లు భారతదేశం పైన ట్రంప్ జరుపుతున్న దాడి అనేక రూపాల్లో జరుగుతుంది. ఇది కేవలము ఒక్క రష్యన్ ఆయిల్తోనే బిగిన్ కాలేదు, దాంతో ఎండ్ కాలేదు. సో మనకు ఆపరేషన్ సింధూర్ అప్పుడు నుంచి ఈ ధోరణి అంతకు ముందు నుంచి కూడా మీకు ఉదాహరణకు ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని పేరిట భారతదేశం నుంచి వెళ్ళి అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని, వాళ్ళను అక్రమంగా నివసించడం తప్పే, కానీ అది క్రిమినల్ యాక్ట్ కాదు, అమెరికన్ చట్టాల ప్రకారం కూడా సివిల్ నేరం అది. అయినా కూడా వాళ్ళకు బేడీలేసి చైన్లు కట్టి పంపించారు. ఒక రకంగా ఆ భారతీయులు అవమానించారు. ఒక్క భారతీయులనే కాదు, అనేక దేశాల వాళ్ళు అలాగే చేశారు, మనల్ని కూడా అలాగే చేశారని మన వాళ్ళు సముదాయించుకొని ఊరుకున్నారు. ఇది మొదటిది. రెండవది H1B వీసాల పైన పడ్డాడు. గ్రీన్ కార్డ్ ఉన్నా కూడా మీకు గ్యారంటీ అని ఇవ్వలేము అన్నాడు. ఇలా ఇది రెండవది. మూడవది, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయకూడదంటూ యాపిల్ను, టెస్లాను హెచ్చరించాడు. నాలుగవది, ఇండియాతో ట్రేడ్ డీల్ కుదిరిందంటూ రోజుకో మాట మాట్లాడాడు. ఇండియా 0 టారిఫ్లకు కూడా ఒప్పుకుంది అని అబద్ధాలు చెప్తూ ఇండియా పైన ప్రెషర్ పెట్టాడు. ఐదవది, ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియా ఇంట్రెస్ట్లకు భిన్నంగా అనేక రూపాల్లో ప్రవర్తించాడు, ఒక్క రూపంలో కాదు. అందులో ఒకటి, పహల్గామ్ దాడుల తర్వాత దాడుల్ని ఖండించాడు, కానీ ఆ తీవ్రవాద చర్యలకు పాల్పడిన పాకిస్తాన్ను ఖండించలేదు. ఖండించకపోగా క్వాడ్, అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమి క్వాడ్లో అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ భాగస్వాములు, పాకిస్తాన్ పేరు కూడా చెప్పలేదు. అలాగే మీకు యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం తీవ్రవాద వ్యతిరేక సబ్ కమిటీకి వైస్ చైర్గా అమెరికా అండతో అయ్యారు. IMF, వరల్డ్ బ్యాంక్ నుంచి పాకిస్తాన్కు అప్పులు ఇప్పించాడు ట్రంప్. పాకిస్తాన్కు F-30, F-16 యుద్ధ విమానాల ప్యాకేజ్ బైడెన్ $450 మిలియన్ ఇస్తే, బైడెన్ చేసిన ప్రతి పనిని మార్చే ట్రంప్ $393 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చాడు. ఇక ఆఖరికి యునైటెడ్ నేషన్స్లో అమెరికా ప్రతిపాదించినటువంటి తీర్మానంలో ముందు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి కారణమని రాసి, తర్వాత పాకిస్తాన్ ఒత్తిడి మేరకు అది కూడా తీసేశారు. తర్వాత కొన్ని రోజులకు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను తీవ్రవాద జాబితాలో చేర్చారు కంటి తుడుపుగా. ఇక దానికి వీటన్నిటికీ పరాకాష్ఠగా ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. ఇవన్నీ చేసి చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. అసీం మునీర్కు అత్యున్నత గౌరవాన్ని ఇచ్చాడు. ఒక ఆర్మీ చీఫ్కు ఒక దేశ ప్రెసిడెంట్ చరిత్రలో ఎప్పుడు ఇవ్వలేని గౌరవం ఇచ్చి హానర్ టు మీట్ అసీం మునీర్ అన్నాడు. అంతకన్నా దుర్మార్గంగా అసీం మునీర్ను ఉన్న సమయంలో మన ప్రైమ్ మినిస్టర్ను అక్కడికి పిలిపించే పని చేశాడు. ఇవన్నీ పాకిస్తాన్కు అనుకూలంగా ట్రంప్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా చేసిన అనేక పనులు. ఆరవది, భారతదేశానికి అవమానకరంగా, భారతదేశ వైఖరికి భిన్నంగా కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసే పాకిస్తాన్ కుట్రలకు వంతపడ్డాడు. సో కశ్మీర్ను మేము కశ్మీర్పై మీడియేషన్ చేస్తామని అమెరికాకు క్లియర్గా తెలుసు. కశ్మీర్ విషయంలో ఇండియా బయటి వారి జోక్యాన్ని అంగీకరించదు అని తెలిసి కూడా కాశ్మీర్లో జోక్యం చేస్తానని మాట్లాడుతూ వచ్చాడు. ఇక ఏడవది, మీకు పాకిస్తాన్కు ఆ తర్వాత కూడా ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ దాడుల తర్వాత కూడా మరింతగా పాకిస్తాన్కు ఆ డిఫెన్స్ కోఆపరేషన్ పెంచుతాము అని ప్రకటించాడు క్లియర్గా. డిఫెన్స్ కోఆపరేషన్ ఒకవైపు మనతో డిఫెన్స్ పర్చేజ్ చర్చలు జరుగుతూనే పాకిస్తాన్కు కూడా అత్యాధునిక ఆయుధాలు ఇస్తానని అంగీకరించాడు. ఇది ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు పూర్తి భిన్నమైనటువంటి వైఖరి.
8వది అన్నిటికన్నా ప్రమాదకరమైంది, భారత్ పాక్ల యుద్ధాన్ని నేనే ఆపాను, ఇది అణుయుద్ధం దాకా పోకుండా నివారించాను, అందులో ఇంకా దారుణం ఏంటంటే ట్రేడ్ చేయనని బెదిరించి ఒప్పించాను అన్నాడు. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ నేషన్కి ఇంతకన్నా అవమానకరం కాదు. ఇక 9వది ఇండియా రష్యాని ఏమన్నా మనకు అభ్యంతరం, ఇండియా ఇది డెడ్ ఎకానమీ, చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థ, రష్యాతో పాటు వెళ్ళి కలిసి దూకండి ఎక్కడన్నా అన్నాడు. 10వది రష్యాతో ఆయిల్ కొంటున్నారన్న పేరిట ఏ దేశం పైన విధించనంత హయ్యెస్ట్ సుంకాలు, బహుశా బ్రెజిల్ పైన మనతో ఈక్వల్గా ఉంది, హయ్యెస్ట్ సుంకాలు విధించాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకన్నా చైనా ఎక్కువ కొంటోంది ఆయిల్, యూరోపియన్ యూనియన్ కొంటోంది, అమెరికా రష్యాతో చేసే వాణిజ్యం ఈ 5 నెలల్లో 2025 ఫస్ట్ 5 monthsలో 20% పెరిగింది. సో అయినా ఇండియా పైన భయంకరమైన టారిఫ్లు వేస్తూ అటాక్ చేస్తున్నాడు. 10 రకాలుగా మనల్ని అవమానించిన తర్వాత ఇండియా ఏం చేయాలి? ఖాళీగా కూర్చోగలుగుతుందా? అందుకే మన ప్రత్యామ్నాయాలు మనం వెతుక్కోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రత్యామ్నాయాలు ఏం కనబడుతున్నాయి ఇప్పుడు మనకి? అంటే అమెరికాకు అర్థం కావాలి ఒకటి, ఈ సిచ్యువేషన్ ఇంకా ఎవాల్వింగ్ సిచ్యువేషన్. అంటే ఇంకా మనము ఈ అమెరికా మన పైన విధించిన 50% టారిఫ్లు అలాగే ఉంటాయని చెప్పలేము. ఎందుకు ఎవాల్వింగ్ సిచ్యువేషన్ అంటే ఆల్రెడీ ట్రంప్ అనేక దేశాల విషయంలో అనేక రకాలుగా అటు ఇటు ఊగిసలాడాడు. ఇప్పుడు చైనా విషయంలో 245% దాకా పోయాడు. మన దగ్గర అర్రాస్పాటు వేలం పాట ఉంటుంది చూడండి. సో నాగేశ్వర గారి పాట, రోహిత్ పాట అని అంటారు చూడండి. సో అట్లా అర్రాస్పాడు వేలం పాట ఆక్షన్ పాడాడు. ఇప్పుడు 30% దగ్గర ఆగాడు చైనాతో. సో అందువల్ల ట్రంప్ ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు, ఇవాళ ఏమంటాడో రేపు ఏమంటాడు. ద వెరీ క్యారెక్టర్ ఆఫ్ ట్రంప్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. అందువల్ల ఏముంటాయి చివరి వరకు మనకు తెలియదు. సిచ్యువేషన్ ఇంకా ఎవాల్వింగ్. ఎందుకు ఎవాల్వింగ్ అంటే ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డీల్ పై కూడా చర్చలు జరుగుతున్నాయి. అన్నిటికీ మించి ఇప్పుడు మన పైన అదనంగా 25%, ముందు 25% వేశాడు, అదనంగా 25% వేయటానికి రష్యా దగ్గర ట్రేడ్ చేస్తున్నామనేది ఆరోపణ. రష్యా దారితో మీరు వాణిజ్యం చేయడం ద్వారా, రష్యన్ ఆయిల్ కొనడం ద్వారా ఉక్రెయిన్ వార్కు మీరే ఫైనాన్స్ చేస్తున్నారంటూ అమెరికా, ట్రంపే కాదు ఆయన అధికారులు కూడా మన పైన విరుచుకుపెడుతున్నారు. కానీ ఇప్పుడు ఆగస్టు 15 అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్లు సమావేశం కాబోతున్నారు. ఇంత సమిట్ మీటింగ్ గనక బహుశా ఏదైనా ఒప్పందం కుదిరే అవకాశాలు కొట్టిపారేలేము. అదే కుదిరితే అమెరికా రష్యాల మీద ఒప్పందమే కుదిరితే, ఉక్రెయిన్ వారే ఆగిపోతే ఆ అదనంగా విధించిన 25% టారిఫ్ ఉండదు. సో అందువల్ల సిచ్యువేషన్ ఎవాల్వింగ్ గనక ఇప్పుడు మనము తొందరపాటు పనికిరాదు. సో ట్రంప్ పిచ్చిగా వాగుతున్నాడు కదా అని మనం కూడా పిచ్చిగా వాగాల్సిన అవసరం లేదు. కానీ మన చర్యలు మాత్రం చాలా స్పష్టంగా గట్టిగా ఉండాలి. ఎందుకంటే గతంలో ఇరాన్ విషయంలో మనం మోడీ ప్రభుత్వమే ట్రంప్ ఆంక్షలకు ఒత్తిళ్లకు తలవంచి ఇరాన్ నుంచి పూర్తిగా చమురు కొనుగోళ్లను దాదాపు జీరోకి తెచ్చుకున్నాం. ఒకప్పుడు 10 to 12% ఉండే. మనం అమెరికా ఒత్తిడితో ఇవాళ ఇజ్రాయిల్ గాజా విషయంలో మనం ఇజ్రాయిల్కు పూర్తి అనుకూల వైఖరి తీసుకుంటున్నాం. ఇరాన్ పైన అమెరికా దాడి చేసినా మనం ఖండించడం లేదు. ఇరాన్లోని మీకు చబహార్ పోర్ట్లో ఇన్వెస్ట్మెంట్ తగ్గించాం. అందువల్ల గత చరిత్ర అంతా అమెరికాకు మనం ఒత్తిళ్లకు తలవంచుతూ ఉన్నాం గనక ఇప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. లేకపోతే మోడీని ఎందుకు మౌనంగా ఉన్నామని అడగం. ఎందుకంటే ట్రంప్ లాగా మన మోడీ కూడా మాట్లాడాలి, మనం ఎందుకు కోరుకుంటాం? ట్రంప్ ఏది పడుతుంది వాగితే, మన దేశ ప్రధాని ఏది పడుతుంది వాగమని మనమే ఆశించము. కానీ చర్యల్లో మాత్రం బలంగా నిలబడాలని కోరుకుంటాం. సో బలంగా నిలబడే విషయంలో కీ కన్సర్న్స్ అగ్రికల్చరు, డైరీ సెక్టారు, ఇలాంటి దేశ ఎకానమీ పైన, దేశ ప్రజలపైన ప్రత్యక్ష ప్రభావం చూపెట్టే అంశాలలో రాజీ పడకూడదు. ఇండియన్ నేషనల్ ఇంట్రెస్ట్లో రాజీ పడకూడదు. ఇప్పుడు అమెరికా ఎవరితో ఒప్పందం కూర్చుకున్నా బోయింగ్ విమానాలను కొనాలి, F-35 విమానాలను కొనాలి. మనకు అవసరం ఉన్నా లేకున్నా మన మీద నెట్టేస్తున్నాడు. సో ఇలాంటి వాటికి మనం అంగీకరించే ప్రసక్తే ఉండకూడదు. ఏదైనా మనకు అంతగా బాధ లేని, అంతగా ఇబ్బంది లేని హార్లీ డేవిడ్సన్ వెహికల్లు, అమెరికన్ విస్కీలు, ఇలాంటి వాటిల్లో కన్సెషన్ ఇస్తే ఇవ్వచ్చు, తప్పేం లేదు.
అందువల్ల ఇచ్చిపుచ్చుకున్న ధోరణి అనుసరించాలి. అందువల్ల మన ఎవాల్వింగ్ సిచ్యువేషన్ కనుక మనం కూడా ట్రంప్ లాగా ఇష్టం వచ్చినట్టుగా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు, కానీ మన పొజిషన్ మాత్రం ఫర్మ్ అండ్ డిసిసివ్ ఉండాలి. ఎక్కడైతే ఆన్సర్ ఇవ్వాలో అక్కడ ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పటివరకు అలాగే ఉందా? ఇప్పటి వరకు అలాగే ఉందా అనేది ఇది రన్నింగ్ కామెంటరీ కాదు కదా. ఇప్పటి వరకు ఇప్పుడు 6:11 నిమిషాలకు ఎలా ఉంది, 6:13 నిమిషాలకు బ్రేకింగ్ న్యూస్లు కావు ఇవన్నీ. ఇదేదైనా ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ అలా బ్రేకింగ్ న్యూస్ల రూపంలో ఉండదు. సో ఎవాల్వింగ్ సిచ్యువేషన్ ఇంకా లెట్ us హోప్ ఎలా ఉంటుంది అని. అందువల్ల ఇప్పుడు ఎలా ఉంది, 6:16 ఎలా ఉంది అనేది అనవసరం మనకు. కానీ అల్టిమేట్గా ఏముండాలో పాయింట్. దీంతో పాటు మనము వర్స్ట్ కేస్ సినారియో ప్రిపేర్ కావాలి. తెలివైన వాడు ఎప్పుడైనా చేయాల్సిందంటే హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్, దేనికైనా. సో లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. ఇంతదాకా చెప్పింది హోప్ ఫర్ ద బెస్ట్. ఇక ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ ఏంటి? నిజంగానే 50% టారిఫ్లే ట్రంప్ ఫైనలైజ్ చేస్తే ఏం చేయాలి మనము? సో అక్కడ కాంప్రమైజ్ మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే 50% టారిఫ్లు వేస్తే మన టెక్స్టైల్స్ కానీ, మన జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ చాలా మన ఎక్స్పోర్ట్స్ అనేది అమెరికాలో సాధ్యం కావు. కొన్నిటికి ఎగ్జామ్షన్ ట్రంపే ఇచ్చాడు. ఆ ఎగ్జామ్ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడేటి అవి ఎలాగ ఉండొస్తాయి. అప్పుడు మనం ఆల్టర్నేట్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ వెతుక్కోవాలి. ఆ దిశగా మనకు ఒక మేజర్ అవకాశం బ్రిక్స్. ఎందుకంటే ప్రపంచ జనాభాలో 56% బ్రిక్స్ దేశాలు ఉంటారు. G20లో 20 దేశాలు ఉంటాయి, అందులో 10 దేశాలు బ్రిక్స్లో ఉన్నాయి. అలాగే మీకు 36% ఆఫ్ వరల్డ్ జీడిపి ఈ బ్రిక్స్ దేశాల్లో ఉంది. సో అందువల్ల బ్రిక్స్ను యాక్టివేట్ చేయడం ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రెసిడెంట్ లులా డిసిల్వా ప్రైమ్ మినిస్టర్ మోడీతో మాట్లాడాడు, మోడీ పుటిన్తో మాట్లాడాడు, పుటిన్ ఇండియాకు వస్తున్నాడు, మోడీ చైనాకు వెళ్తున్నాడు. సో ఈ ఈక్వేషన్ పెరుగుతోంది కాస్త. ఇప్పుడు మీకు చైనాలో కూడా ఇండియా పట్ల వ్యతిరేకత వ్యాఖ్యలు వస్తలేవు. ఇప్పుడు గ్లోబల్ టైమ్స్ పత్రిక ఉంది, ప్రతిసారి ఇండియా మీద విషం కక్కేటువంటి చైనా అధికార పత్రిక. ఇప్పుడు అందులో భారత్కు అనుకూలంగా ట్రంప్ను ప్రశ్నిస్తూ వ్యతిరేకిస్తూ వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల చైనా వైఖరిలో కూడా మార్పు వస్తుంది. అది మనకు అనుకోకుండా ఇంకో ప్రయోజనం కూడా, చైనా పాకిస్తాన్ నెక్సెస్ను వీకెండ్ చేయొచ్చు. అందువల్ల ప్రతి క్రైసిస్ ఒక అపార్చునిటీ ఇస్తుంది. ఆ క్రైసిస్ను అపార్చునిటీగా వాడుకోవాలి. ఇవాళ కాకపోయినా రేపైనా ఏదో ఒక దేశం బెదిరింపులకు మనము బలే అయ్యే పరిస్థితి ఉండకూడదు. ఇది మల్టీపోలార్ వరల్డ్. ఈ మల్టీపోలారిటీని మనం ఆహ్వానించాలి, మనం అంగీకరించాలి, దాని నుంచి బెనిఫిట్ కూడా పొందాలి. ఎందుకంటే ఆల్రెడీ బ్రిక్స్ కరెన్సీ అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రంప్ దానికి అగ్గి మీద గుగ్గిలమవుతున్నాడు. ట్రంప్ బ్రిక్స్ కరెన్సీ అనేది కనుచూపు మేరలో కూడా లేదు. వాస్తవంగా ఇండియా క్లారిఫై కూడా చేసింది బ్రిక్స్ కరెన్సీ ఆలోచన లేదని. కానీ రష్యా ప్రతిపాదన చేస్తే ట్రంప్ ఎగిరెగిరి పడ్డాడు. సో ట్రంప్కి చెప్పాలి, ఇంకా ఇలాగే వ్యవహరిస్తే మేము అనివార్యంగా బ్రిక్స్ కరెన్సీ వైపు ఆలోచిస్తామని. సో అందువల్ల ఇప్పటికే డాలర్కు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నాం. సో ఏ ఎకనామిక్ ఇంట్రెస్ట్ల పైన అయితే అమెరికా మన పైన దాడి చేయాలని చూస్తుందో అదే ఎకనామిక్ ఇంట్రెస్ట్లో మనము టార్గెట్ చేయాలి. అందువల్ల ప్రత్యామ్నాయాలు మనం చూసుకోవాలి. అమెరికాతో ఇప్పుడు ఆల్రెడీ స్పెయిన్ ఉంది. స్పెయిన్ మీద ఇలాగే టారిఫ్లు విధిస్తే అమెరికాతో మీకు F-35 యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని స్పెయిన్ క్యాన్సిల్ చేసుకుని మేము యూరో ఫైటర్స్ కొంటామన్నది. స్విట్జర్లాండ్ 39% ట్యాక్స్ విధించారు ట్రంప్ దానిపైన. స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అమెరికాకు వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలే. స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి చేంజ్ చేశారు, F-35 యుద్ధ విమానాలు కొనుగోలు కాంట్రాక్ట్ ఆపేశారు. సో అలాగే మనం కూడా అమెరికాతో డిఫెన్స్ ఇంపోర్ట్స్ పై కూడా క్వశ్చన్ వేయాలి. అమెరికా కాకపోతే ఫ్రాన్స్ నుంచి కొంటాం, యూకే నుంచి కొంటాం. సో రష్యా నుంచి ఆల్రెడీ మనం కొంటున్నాం. సో అందువల్ల ఇజ్రాయెల్ నుంచి కొంటున్నాం. సో అందువల్ల అమెరికాకు అర్థమయ్యే భాషలో మనం కూడా రెసిప్రోకల్, ఎందుకంటే ట్రంప్ వాడిన పదం ఇది, రెసిప్రోసిటీ. నీవు నన్ను కొడితే నేను నిన్ను కొడతాను. సో నువ్వు 4 కొడితే నేను 2 కొట్టలేనా? సో అందువల్ల ఎందుకంటే ఇండియన్ ఎకానమీ కూడా ఇలా కీలకమైన ఎకానమీ. వరల్డ్ ఎకానమీకి 18% వరల్డ్ ఎకనామిక్ గ్రోత్కు, ప్రపంచ ఆర్థిక వృద్ధికి 18% ఇండియానే కంట్రిబ్యూట్ చేస్తుంది. అమెరికా కంట్రిబ్యూట్ చేస్తే 11%. ఎందుకంటే మనది ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కనుక. అందువల్ల డెఫినెట్గా ఆల్టర్నేటర్ కొత్త రీఅలైన్మెంట్ జరగాలి. ఇప్పుడు ఆల్రెడీ రష్యా, ఇండియా, చైనా ట్రైకాన్ యాక్టివేట్ చేయాలని ఆలోచిస్తున్నారు. అవసరం వస్తే క్వాడ్లో మనం ఇనాక్టివ్ కావాలి. క్వాడ్ నుంచి ఈవెన్ అవసరమైతే పుల్అవుట్ కూడా చేసుకోవాలి. చైనాకు వ్యతిరేకంగా మన అమెరికా నాయకత్వం ఈ కూటమిలో చేరాం, కానీ మనకేం లాభం వస్తుంది? అమెరికా
సో ఇంత ఓపెన్గా ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ వ్యూహాత్మక ప్రయోజనాల కొరకు మనం నిలబడ్డా సో అమెరికా మన వైపు ఉన్నదా, పాకిస్తాన్ వైపు ఉన్నది. అలాంటప్పుడు అమెరికా చెప్పాలి, అయ్యా నీ కార్డులో మేమెందుకుంటాం, నీకోసం మేమెందుకు ఘర్షణలు పడాలి. సో రేపు పాకిస్తాన్తోనే ఘర్షణతో నువ్వు మాకు సపోర్ట్ చేస్తలేవు, ఇక చైనాతో యుద్ధం అయితే సపోర్ట్ చేస్తావా, ఎందుకు మరి ఎత్తుకబెట్టి ఉండటం. సో అందువల్ల క్లియర్గా మన రోల్ మనం ప్లే చేయాలి. ఇండియా ఒకప్పుడు ఇదే రోల్ గొప్పగా ప్లే చేసింది. అన్ఫార్చునేట్లీ గత 20 ఏళ్ళుగా మనం వెళ్ళి అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా మారిపోయాం. కానీ మన 49 కంట్రీస్కు నాయకత్వం వహించిన అలీనోద్యమ దేశాలకు మరోసారి మనము ఆ రోల్ ప్లే చేయాలి. అలీనోద్యమ దేశాలకు నాయకత్వం వహించడం అంటే ఇప్పుడు గ్లోబల్ సౌత్ అంటాం మనం వాటిని. సో ఈ వర్తమాన దేశాలకు మనం ఉండాలి, రకరకాల కొత్త కొత్త అరేంజ్మెంట్స్ ఆలోచించాలి. ఆల్రెడీ ఇప్పుడు యూకేతో మనం ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం, ఇలా చాలా దేశాలతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నాం. సో రకరకాల ట్రేడ్ డీల్స్ మనం కుదుర్చుకోవాలి. అందువల్ల ట్రంప్ భాషలోనే మనం ఆన్సర్ చెప్పాలి. అలాస్కాలో ట్రంప్ పుతిన్ ఆగస్టు 15వ తారీఖున ఇద్దరికి భేటీ కాబోతున్నారు ఉక్రెయిన్ వార్ విషయంలో. ఒకవేళ ఉక్రెయిన్ వార్కి సంబంధించి వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుకోబోతున్నారు, ఈ మీటింగ్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అన్న దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. నాగేశ్వర్ గారు, ఆగస్టు 15న ట్రంప్ పుతిన్ సమావేశం కాబోతూ ఉన్నారు, ఎలా చూడాలి, ఆ సమావేశానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అంటే దీని టైమింగ్ ప్రాముఖ్యత, ప్లేస్ ప్రాముఖ్యత, ఇక ఏం చర్చిస్తారనే నెక్స్ట్ ప్రాధాన్యత. ఫస్ట్ టైమింగ్, ఇది ఆగస్ట్ 15 జరుగుతుంది. ఎన్నడది ఏంటి ఆ రోజు ప్రత్యేకత, 80th మన స్వాతంత్ర దినోత్సవం. అమెరికాకు రష్యాకి ఎందుకు ప్రాధాన్యత ఉంటుంది? సో ఆ రోజు 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు, 80th యానివర్సరీ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ అది. సో మీకు 80th యానివర్సరీ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ కనుక మీకు అంటే ప్రపంచంలో యుద్ధాలకు వ్యతిరేకంగా ఇప్పుడు కూడా రష్యా ఉక్రెయిన్ వార్ కూడా ముగింపు పలకడానికి పర్ఫెక్ట్ టైమింగ్ అది. ఈవెన్ రష్యన్ ప్రెసిడెంట్ కూడా దీని పర్ఫెక్ట్ టైమింగ్ అన్నాడు. తర్వాత ప్లేస్ అలాస్కా, ఎక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ప్రైమ్ మినిస్టర్ పుటిన్ కలవాలి అనేది చర్చ జరిగింది. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కింగ్ మాస్కోలో పర్యటించారు. యుఏఈ రష్యాకు మిత్రదేశం, అమెరికాకు కూడా మిత్రదేశం. అందువల్ల ప్రెసిడెంట్ పుటిన్ అన్నాడు కూడా, ఇంకో ఇలాంటి మిత్రదేశం ఉంది, కావాలంటే అక్కడ మన సమావేశం కావచ్చు అని కూడా అన్నాడు. సో అందరూ, కానీ ఈ తుర్కీ ఉంది, ఇటు అమెరికాకు అమెరికా నాయకత్వంలో నాటో కూటమిలో సభ్య దేశం, ఇటు రష్యాకు కూడా మిత్రదేశం. సో ఇలా న్యూట్రల్ డెస్టినేషన్స్లో మీటింగ్. స్విట్జర్లాండ్ ఉంది, ఒకప్పుడు ఇక్కడ సమ్మిట్ జరిగింది, ఇది కూడా న్యూట్రల్ డెస్టినేషన్. సో ఇలా అంతకుముందు సమ్మిట్ ఫిన్లాండ్లో జరిగింది. ఫిన్లాండ్ ఒకప్పుడు న్యూట్రల్ డెస్టినేషన్, కానీ 2022లో ఉక్రెయిన్ వార్ మొదలయ్యాక ఫిన్లాండ్, స్వీడన్ తమ న్యూట్రాలిటీని వదులుకొని నాటోలో భాగస్వాములయ్యారు. అందువల్ల ఇలా ఫిన్లాండ్ గతంలో సమ్మిట్ వేదిక ఫిన్లాండ్ అయింది, కానీ ఇప్పుడు ఫిన్లాండ్ అవకాశం లేదు. అందువల్ల ఏదో ఒక న్యూట్రల్ వేదికలో అవుతుంది. సౌదీ అరేబియాలనా, యుఏఈలనా, తుర్కీలనా, అలాగే మీకు స్విట్జర్లాండ్ అనుకున్నారు, కానీ అలాస్కా ఎంపిక చేశారు. ఎందుకంటే ఇది సింబాలికే కాదు, అలాస్కాకు ప్రత్యేకత ఉంది. అలాస్కా 1867 వరకు రష్యన్ ఎంపైర్లో భాగం. అలాస్కా 1867లో రష్యన్ అప్పటి జార్ చక్రవర్తి రష్యన్ చక్రవర్తి 1867లో అమెరికాకు దాన్ని అమ్మేశాడు. ఎంత కమ్మాడంటే $7.2 మిలియన్ కమ్మాడు. అలాస్కా ఎంత పెద్దదంటే అమెరికాలో 1/5 ఉంటుంది. అమెరికా మొత్తం జాగ్రఫికల్ ఏరియాలో 20% అంత పెద్దది అలాస్కా. అంతేకాక ఆడ సహజమైన విలువైన సహజ వనరులు ఉన్నాయి, గోల్డ్ ఉంది, ఇతర ఆయిల్ అండ్ గ్యాస్ కూడా ఉందని అంటున్నారు. గోల్డ్ డిపాజిట్ భారీగా బయటపడ్డాడు. సో ఆ అలాస్కాను $7.2 మిలియన్ జార్ చక్రవర్తి, జార్ 2 అనుకుంటా, జార్ అలెగ్జాండర్ 2 అనుకుంటా బహుశా. సో అప్పుడు అమ్మేశాడు. ఎందుకు అమ్మేశాడు అంటే అప్పుడు బ్రిటిష్ వలసవాదం చాలా పవర్ఫుల్గా ఉన్న రోజుల్లో ఇది రష్యాకు చాలా ఈస్టర్న్ మోస్ట్ టిప్ ఇది. సో అందువల్ల బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఎక్కడ ఆక్రమించేస్తారో అనే అనుమానంతో దాన్ని కాపాడుకోలేమని చెప్పి అమ్మేశాడు. సో ఇప్పుడు అది $10 బిలియన్ దాకా ఉంటుంది, అంటే $1000 కోట్ల ఉంటుంది ఇప్పుడు. ఆ రోజు 7.2 మిలియన్ అంటే $72 లక్షల. 1867లో $72 లక్షల $7.2 మిలియన్ రష్యా ఈ అలాస్కాను అమెరికాకు అమ్మేసింది. సో అది ఇప్పుడు $10 బిలియన్ $1000 కోట్ల. అంటే ఒకప్పటి రష్యా భూభాగం, ఇప్పుడు అమెరికా భూభాగం. ఇంతకన్నా మంచి ప్లేస్ ఏముంటుంది? సో ఇది 1867లో అబ్రహాం లింకన్
అసాసినేట్ అయ్యాక, హత్యకు గురయ్యాక, ఐకానిక్ అమెరికన్ ప్రెసిడెంట్, మనందరికీ తెలిసిన ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ హత్యకు గురయ్యాక ఆండ్రూ జాన్సన్ అని అమెరికా 17th ప్రెసిడెంట్ అతను. సో ఆండ్రూ జాన్సన్ 1865 నుంచి 1869 మధ్యకాలంలో అమెరికాలో ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆండ్రూ జాన్సన్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఈ అమ్మకం కొనుగోలు జరిగింది. అప్పుడు ఆండ్రూ జాన్సన్ తీవ్ర విమర్శలకు గురయ్యాడు. మామూలు విమర్శలు కాదు, ఈ చెత్త అలాస్కాను ఎందుకు కొంటున్నావు, దీనికి $7.2 మిలియన్ పెట్టిందని. కానీ అమెరికా కొన్న తర్వాత కొన్ని రోజులకు అక్కడ భారీగా గోల్డ్ డిపాజిట్స్ బయటపడ్డాయి. అప్పుడు ఇది ఒక పెద్ద గ్యాంబుల్, ఉపయోగపడే గ్యాంబుల్ అయింది. విండ్ఫాల్ గెయిన్స్ వచ్చాయి. ఒకప్పుడు లేకపోతే ఈ పనికిమాల ల్యాండ్ ఏం చేసుకుంటే ఈ రియల్ ఎస్టేట్ అన్నారు. సో ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి, 50 ఏళ్ల క్రితం హైదరాబాదులో భూముల విలువ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. మేము 1988లో నేను ఉస్మాన్ సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాను. మా యూనివర్సిటీ టీచర్స్ కలిపి ఒక కొండాపూర్లో ఒక వెంచర్ చేశారు కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు. 60 రూపాయల గజం అమ్మారు. 60 రూపాయల గజం ఎవరు తీసుకోలేదు. సగం ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఎంబడి పడి బ్యాంకులో ఇచ్చి కొనిపించారు. ఇవాళ ఎంత 2 లక్షలు ఉంది గజం. అంటే ఆ రోజు 25,000 పెట్టి కొంటే ఈరోజు 6 కోట్లు. సో అలాస్కా స్టోరీ కూడా అలాంటిది. సో అందువల్ల అలాస్కా ఉన్నటువంటి సిగ్నిఫికెంట్, ఎందుకంటే అదొక ఇంట్రెస్టింగ్ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ రష్యా అండ్ అమెరికా. ట్రంప్ ఎవరు? రియల్ ఎస్టేట్ టైకూన్. ఎందుకంటే ట్రంప్ టవర్స్ అనేది ప్రపంచం అంతా కడుతూ ఉంటాడు. సో ట్రంప్కి అత్యంత ఇష్టమైంది రియల్ ఎస్టేట్. సో అందువల్ల రియల్ ఎస్టేట్ హిస్టారికల్ ఇంపార్టెంట్, చారిత్రక ప్రాధాన్యత కలిగిన అమెరికా రష్యాల మధ్య రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ ఒక సింబల్ అయిన అలాస్కాలో ఈ సమావేశం జరుగుతుంది. దీనికి ఇంకో ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ రేపు ఉక్రెయిన్ వార్ ఆగాలంటే కూడా మళ్ళీ రియల్ ఎస్టేట్ ఒప్పందం కుదిరితే ఆగేటట్టుంది. ఎందుకంటే రష్యా ఏమంటుందంటే, రష్యన్ మెజారిటీ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు క్రిమియా రష్యా ఆక్రమించింది, ఇది ఉక్రెయిన్లో భాగము, కానీ రష్యా ఆక్రమించింది 2014లోనే. అలాగే డాంబాస్ ప్రాంతము, లుహాన్స్, డొనెట్స్క్ అని ఇవన్నీ ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఎక్కువ ఉంటారు. సో రష్యన్ కల్చరు, రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది. ఉక్రెయిన్లోనేమో ఒకవైపు పోలాండ్, అటువైపు ఏమో ఉక్రేనియన్ భాష మాట్లాడి ఉక్రేనియన్ భాషా సంస్కృతుల డామినేషన్ ఉంటుంది. ఇటు రష్యన్ బార్డర్ వైపు రష్యా సంస్కృతి డామినేషన్ ఉంటుంది. సో అందువల్ల పుటిన్ అడుగుతున్నది ఏంటంటే, ఈ భూభాగాలు డాంబాస్ ప్రాంతము, లుహాన్స్, డొనెట్స్క్ అండ్ క్రిమియా, వీటిని ఆల్రెడీ రష్యా యుద్ధంలో ఆక్రమించుకున్నది. 2014లోనే క్రిమియా ఆక్రమించుకుంది. 2022 తర్వాత ఈ ప్రాంతాలు ఆక్రమించుకున్నాయి. ఈ ప్రాంతాలు రష్యా వద్దనే ఉండిపోవాలి అని. సో ఉక్రెయిన్ ఏమో మాకు రిటర్న్ ఇవ్వాలి అంటున్నారు, ఖాళీ చేయాలని. దానికి రష్యా సిద్ధపడం లేదు. అందువల్ల ఈ అలాస్కా అనేది రష్యా అమెరికాల రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్కు ఒక సింబలు. డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ టైకోను. అందువల్ల ఆ రియల్ ఎస్టేట్ ఇప్పుడు కూడా ఈ డీల్ రియల్ ఎస్టేట్ డీలే. ఎందుకంటే ఆ ట్రంప్ ఏమో ఉక్రెయిన్తో ఒక డీల్ కుదుర్చుకున్నాడు. నేను గనక పీస్ ఒప్పందం కుదిరించి యుద్ధాన్ని ఆపితే మీ మినరల్స్ అన్నీ మాకు ఇచ్చేయాలని. సో సేమ్ అలాస్కా లాగా, అలాస్కా కూడా గోల్డ్ అండ్ మినరల్స్ ఉన్నాయి. సో అలాగే రష్యా కూడా ఇలా ఉక్రెయిన్ భూభాగాలు మేము ఉంచేసుకుంటామని. సో అందువల్ల ఈ మొత్తం అలాస్కా ఎంపికలు ఇంత మీనింగ్ ఉన్నది. సో వై అలాస్కా ఇస్ చూజన్ అదే ట్రంప్ బిట్వీన్ సమిట్ మీటింగ్ అంటే ఇంత ప్రత్యేకత, వెరీ వెరీ సింబాలిక్ అండ్ రిప్రజెంట్ వాల్యూ ఉంది. ఇక సబ్స్టాన్షియల్ అంశాలు ఏంటంటే ఉక్రెయిన్ వార్కి ఎలా పులి స్టాప్ పెట్టాలి అని. ఇప్పటి వరకు స్టీవ్ విట్కాఫ్కు ట్రంప్ ప్రతినిధి అయిన స్టీవ్ విట్కాఫ్ ప్రెసిడెంట్ పుటిన్తో కలిశారు. ఇప్పటివరకు CNN లాంటి వార్తా సంస్థలు ఇస్తున్న లీక్లు ఏంటంటే, స్టీవ్ విట్కాఫ్ ట్రంప్ నుంచి ఒక స్పెసిఫిక్ ప్రతిపాదనలతో పుటిన్ దగ్గరికి వెళ్ళారని. పుటిన్ అడిగినవన్నీ దాదాపు అంగీకరించాడు. పుటిన్ అడిగిన ఏంటంటే, ఒకటి కంప్లీట్గా ఉక్రెయిన్ డీమిలిటరైజ్ కావాలి, ఉక్రెయిన్లోకి నాటో ఎంటర్ కాకూడదు, నాటో ఎక్స్పాన్షన్ ఆగిపోవాలి, ఇది రష్యా డిమాండ్. అలాగే రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలను ఇంతకుముందు చెప్పినట్లు అవి రష్యా వద్దనే ఉండిపోవాలి. సో వీటన్నిటికీ అమెరికా అంగీకరించింది. ఇది ఉక్రెయిన్ ఒక్కటి అడుగుతున్నాయంటే మాకు సెక్యూరిటీ గ్యారంటీలు ఇవ్వాలని. అది కూడా రష్యా అంగీకరించిన మేరకు భద్రతను కల్పిస్తామనేది ఒక ఒప్పందం. అది కూడా రష్యా అంగీకరించిన మేరకు మాత్రమే. ఇవి కాక రష్యా పైన అన్ని శాంక్షన్స్ ఎత్తివేయాలి. సో కంప్లీట్గా ఉక్రెయిన్ డీమిలిటరైజ్ అయిపోయి డిజామ్ అయిపోవాలి. అంటే ఒక రకంగా రష్యా
కోరుకున్న ప్రతి ఒక్కదానికి ట్రంప్ ఒప్పుకొని అలాస్కాలో కలుద్దామని ప్రయత్నిస్తున్నాడు. ట్రంప్కు లాభం ఏంటి అంటే హాయిగా తేరగా ఉక్రెయిన్లో ఉన్న మినరల్ వెల్త్ వచ్చేసింది. ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పటిదాకా ఇచ్చిన నిధులకు వడ్డీతో సహా వసూలు చేసుకుంటాడు. నేను ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఆపినా నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వని అంటాడు. ఆల్రెడీ ఇండియా పాక్ వార్ ఆపినా అంటున్నాడు, మనం ఒప్పుకోకపోయినా. అలాగే ఆర్మేనియా అజర్బైజాన్ల మధ్య ఒప్పందం కుదిరింది. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మీకు రువాండా కాంగోల మధ్య కూడా ఒప్పందంకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఆపినా అన్నాడు ఇరాన్పై యుద్ధం చేసి. సో ఇలా నేను ఇన్ని యుద్ధాలు ఆపాను. ఇప్పటికి లేటెస్ట్గా ఆర్మేనియా అజర్బైజాన్ల మధ్య నగోర్నో కరాబాఖ్ అంశం పైన యుద్ధం జరిగింది. సో వాటి మధ్య కూడా శాంతి కుదిర్చాడు. చూడు, ఇండియా పాక్ వార్, ఇజ్రాయెల్ ఇరాన్ వార్, ఆర్మేనియా అజర్బైజాన్ వార్, ఇన్ని ఆపాను. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్, కంబోడియా థాయిలాండ్ల మధ్య ఈ మధ్య ఒక టెంపుల్ గురించి పెద్ద ఘర్షణ జరిగింది, దాన్ని కూడా ఆపాను. ఇన్ని ఆపాను కనుక నాకు నోబెల్ ప్రైజ్ కావాలి అంటున్నాడు. ఈ ఆపిన తీరు చూస్తే రష్యా ఉక్రెయిన్ వారు ఎట్లా ఆపుతున్నాడు, ఉక్రెయిన్ కంప్లీట్ ముంచి రష్యా అడిగినవన్నీ అంగీకరించి ట్రంప్ అమెరికా యూరప్ ఇప్పటిదాకా ఎందుకు సహాయం చేసినాయి అన్నది ప్రశ్నార్థకం చేసి ట్రంప్ రష్యాకు లొంగిపోయి ఒప్పందం చేసుకుంటున్నాడు. ఇక మీకు ఈవెన్ ఇరాన్ వార్ ఇజ్రాయెల్ వార్ ఏమాపాడు, ఇరాన్ పై అణు స్థావరాలపైన దాడులు చేశాడు. కానీ ఇప్పటికీ ఇరాన్ న్యూక్లియర్ కేపబిలిటీ పోలేదు. సో ఇజ్రాయెల్ గాజా వార్ ఏమాపాడు, ఎవరికి ఏమాపిండో మనకు అర్థమవుతుంది. గాజాను ఆక్రమించుకుంటా అంటున్నాడు. ఇండియా పాక్ వార్ ఆపలేదని మనం చెప్తున్నాం. బట్ ట్రంప్ ఏంటంటే ఈ వాంట్స్ సమ్ బిగ్ టికెట్ డెలివరీ. సో అందువల్ల అలాస్కాలో కలవడం వల్ల ఒక బిగ్ న్యూస్ అవుతుంది. అక్కడ కుదుర్చుకొని ఈ లోపల నోబెల్ బహుమతి తెచ్చుకుంటే ఉక్రెయిన్ సంగతి ఉక్రెయిన్ చూసుకుంటుంది, మన సంగతి మనం చూసుకుందామని. మొత్తానికి ఉక్రెయిన్ ఒక రకంగా ముంచేసినట్టే, ట్రంప్ ముంచినట్టుగా చూడాలి. ట్రంప్ ముంచినట్టు కాదు, ఉక్రెయినే ఎప్పుడైనా ఒక దేశంపై ఆశపడి మనం యుద్ధం చేస్తే ఇలాగే వస్తుంది. ఎందుకంటే నీ శక్తిపై నువ్వు యుద్ధం చేయాలి, నీ శక్తిపై ఆధారంగా నువ్వు మిత్రుల్ని శత్రువులు ఎంచుకోవాలి. ఎవడో వచ్చి నన్ను కాపాడుతాడని చెప్పి నువ్వు యుద్ధం చేస్తే ఇలాగే ఉంటుంది. అందుకే పదే పదే చెప్పేది, అమెరికా పైన ఆశపడి మనం చైనాతో యుద్ధం చేస్తానని నడవదది. మన శక్తి మీదనే మనం చైనాతో డీల్ చేయాలి, మన శక్తి మేరకే చైనాతో వ్యవహరించాలి. కానీ అమెరికా ఆడుకుంటుంది అంటే అమెరికా ఐ లవ్ పాకిస్తాన్ అదే ఐ లవ్ చైనా అని కూడా అంటాడు. ఎందుకంటే ఇవాళ మనకన్నా ఎక్కువ ఆయిల్ చైనాకు ఉంటుంటే చైనా మీద 30% టారిఫ్ ఉంటే మన మీద 50% టారిఫ్ ఉంది. చైనా అమెరికాకు రైవల్, మనం ఫ్రెండ్. మరి ఎవరికి వైపు ఉన్నాడు అమెరికా? ట్రంప్ క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎందుకంటే మనము ఇప్పుడు ఉదాహరణకు అమెరికన్ రష్యన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్లో 47% చైనాకు ఉంటే 38% మనం కొంటున్నాం. రష్యన్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్లో 21% చైనాకు ఉంటుంటే మనం దాదాపు కొనడం లేదు. రష్యా పైప్డ్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్లో మీకు 30% చైనాకు ఉంటే మనం దాదాపు కొనడం లేదు. అయినా కూడా మననే టార్గెట్ చేస్తాడు కదా. కరెక్ట్. అంటే రేపు ఒకవేళ అలాస్కాలో ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయే పరిణామాలు చోటు చేసుకుంటే ఈ 50% టారిఫ్ కాస్త 20%కి వచ్చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా కావాలి కదా. అంటే మరి ట్రంప్ రేపు ఏం చేస్తాడు నేను ఎట్లా జ్యోతిష్యం చెప్తాను కానీ, బట్ నార్మల్గా ఈ 25% ఏమంటున్నాడు, రష్యాతో ఆయిల్ కొనేందుకు అంటున్నాడు. ఇది ఆయిలే కాదు, మీ డిఫెన్స్ కూడా ఇంపోర్ట్ కూడా చేసుకోవద్దని రేపు కండిషన్ పెడితే కలదు మళ్ళీ. సో ఇక్కడ వరకు ఈ కండిషన్ ఉంటాయి. ఏ కండిషన్ ఎప్పుడు యాడ్ అవుతుందో, ఏ కండిషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో, ఎప్పుడు ఏం చేస్తారో ట్రంప్కే తెలియదు, మనకెలా తెలుస్తుంది. చాలా సందర్భాల్లో ఎలక్షన్ సిస్టమ్ గురించి ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటుంటాయి. సహజంగా ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఓడిపోయిన పార్టీలు జరిగిన ఎన్నికల తీరు గురించి ప్రశ్నించడానికి కూడా మనం చూస్తూ ఉంటుంటాం. అది ఇప్పుడు మొన్న కూడా ప్రతిపక్ష నేత పార్లమెంట్లో మాట్లాడారు, రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు, ఎలక్షన్ కమిషన్ని ప్రభుత్వం మేనేజ్ చేస్తూ ఉంది అని. ఇది ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా రాష్ట్ర ప్రభుత్వాల మీద కావచ్చు, కేంద్రంలో ఎన్నికైన ప్రభుత్వం మీద కావచ్చు, ఈ విమర్శలు వస్తుంటే నిజంగా ఎన్నికల కమిషన్ ప్రలోభాలకు గురవుతుందా, ప్రభావితం అవుతూ ఉందా? ఈ అంశంపై మనం మాట్లాడబోతున్నాం. నాగేశ్వర్ గారు, ఎలక్షన్ సిస్టమ్ గురించి ఎప్పుడు ఏదో ఒక విమర్శలు వస్తూనే ఉంటుంటాయి, ఏదో ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటుంటారు. నిజానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించడం లేదు, కేంద్రంలో అధికారం ఉండే ప్రభుత్వాలు ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తుంటుంటాయని ఎలా చూడాలి దాన్ని? ఇప్పుడు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ ఎన్నికల కమిషన్ మేనేజ్ చేస్తున్నది రాజకీయ ఆరోపణ. ఈ రాజకీయ ఆరోపణకు ఎవిడెన్స్ ఏముంటుంది? ఇది పొలిటికల్ అలిగేషన్. దాన్ని ప్రూవ్ చేయాలి అనడం అనేది
ప్రాక్టికల్గా సాధ్యమే పని కాదు. కానీ దానికి ఉన్న సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. అంటే మీకు నేర పరిశోధనలో కీలకమైన పదం ఏంటంటే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్. కరెక్ట్. సో ఖచ్చితంగా బీజేపీ ఎన్నికల కమిషన్ కుమ్ముక్కైంది. అందువల్లనే 2024 ఎలక్షన్స్లో ఆ మేరకు 240 సీట్లతో బయటపడింది. లేకపోతే అధికారమే వచ్చేది కాదు. హర్యానా, మహారాష్ట్రలో గెలిచేదే కాదు. కర్ణాటకలో ఇంకా ఎక్కువ లోక్సభ సీట్లు వచ్చేది. ఈ ఆరోపణ రాజకీయపరమైన ఆరోపణ. దానికి నిర్దిష్ట ప్రాతిపదిక లేకుండా నాలాంటి ఒక ఇండిపెండెంట్ అనలిస్ట్ వాలిడేట్ చేయలేము. కానీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. అంటే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఏముంది అనేది మీ ముందు పెడతాను. అది ఇక ప్రేక్షకులు నిర్ణయించుకోవాలి. ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వాలి. మొదటి అంశం ఏంటంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారము ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించడానికి పూర్తి బాధ్యత ఎన్నికల కమిషన్ ఉంటుంది. ప్రజాస్వామ్యానికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ప్రాతిపదిక. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అందుకే ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉండాలి అంటే ఇండిపెండెంట్గా ఎలక్షన్ కమిషన్ ఉండాలి. ఇప్పుడు ఇద్దరి మధ్యవర్తిగా న్యూట్రల్గా ఉండాలంటే మొదల వ్యక్తికి న్యూట్రాలిటీ ఉండాలి కదా. సో ఇక్కడ ఎన్నికల కమిషన్ న్యూట్రల్గా ఉందా? న్యూట్రల్గా ఉండాలి అంటే ఎలక్షన్ కమిషనర్ కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ నియామక ప్రక్రియ ప్రభుత్వంతో సంబంధం ఉండకూడదు. అధికార పార్టీ ప్రభావానికి లోబడి ఉండకూడదు. ఇదే అంశం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు చెప్తూ నిజం ఇది ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఉంటేనే అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించగలుగుతుంది. ఎన్నికల కమిషన్ పైన క్రెడిబిలిటీ, విశ్వసనీయత ఉంటుంది. అందువల్ల ఎన్నికల కమిషనర్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపికలో ఉండే కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉండాలి అని ఒక తీర్పు చెప్పింది. ఎంత మంచి తీర్పు! అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ తీర్పు అమలు కాకుండా ఉండేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి ఒక క్యాబినెట్ మంత్రి ఉంటే సరిపోతుందని చెప్పారు. అంటే ఏమున్నది, ఇవాళ అధికార పార్టీ మెజారిటీ కలిగిన కమిటీ ఎలక్షన్ కమిషనర్ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను నియమిస్తారు. ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఉంటుంది దాని స్వతంత్రత పైన, దాని ఇండిపెండెన్స్ పైన ఎక్కడన్నా స్వతంత్రత ఉంటుందా? ఇది మొదటి అంశం. అందుకే నేను స్వతంత్రంగా ఉన్నానంటే సరిపోదు కదా. జస్టిస్ ఇవ్వడమే కాదు, జస్టిస్ ఇచ్చినట్టు కూడా కనబడాలి. జస్టిస్ సీమ్ టు హ్యావ్ డన్ ద జస్టిస్. ఇక రెండు, ఎన్నికల కమిషన్ ఒక ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్ పైన విమర్శలు వస్తుంటాయి, ప్రశ్నలు వస్తుంటాయి. రాజకీయ పార్టీల మీద విమర్శలు వచ్చినప్పుడు, రాజకీయ నాయకత్వం పైన ప్రశ్నలు వచ్చినప్పుడు రాజకీయ నాయకత్వం అదే ధీటుగా సమాధానం చెప్తుంది. కానీ ఇన్స్టిట్యూషన్స్ పైన వచ్చినప్పుడు ఇన్స్టిట్యూషన్స్ చాలా మెచ్యూరిటీతో రియాక్ట్ అవుతాయి. మీకు ఎక్కడా కూడా మీరు గమనించండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. ఉదాహరణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అవకతవకలు జరిగినాయని రోజు ఆరోపిస్తారు. ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయినా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవడాడు అవకతవకలు చేసినది వాడిపైన పరువు నష్టం దావా వేస్తా, అసలు వాడు ఎక్కడోడు మమ్మల్ని అంటాడా అన్నాడా? మీరు గమనించండి. సో ఎన్నడూ లేదు, మీకు క్షమాపణ చెప్పు, నువ్వు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బదనాం చేస్తున్నావు, నీపైన డిఫమేషన్ వేస్తా అని పబ్లిక్ కమిషన్ చైర్మన్ మాట్లాడక మీరు ఎప్పుడైనా చూశారా? ఈవెన్ కోర్టు తీర్పులపై కూడా చాలా విమర్శలు వస్తాయి. మీరు ఎప్పుడైనా హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవడాడన్నది నన్ను మమ్మల్ని అంటారా కోర్టుని నీ సంగతి చెప్తా అన్నారా? ఎందుకు ఇన్స్టిట్యూషన్స్ అలా రియాక్ట్ కావు? అదంతా ఎందుకు గవర్నర్లకు కూడా ఎవరో మీకు తమిళసాయి సౌందరరాజన్ అంటే వాళ్ళు కాస్త రియాక్ట్ అయితే రియాక్ట్ అవచ్చు, కానీ సాధారణంగా గవర్నర్లకు రియాక్ట్ కాదు. అంటే కొన్ని వ్యవస్థలు ఎవరైనా ప్రశ్నిస్తే నేను సరి చేసుకోవడానికి ఈ ప్రశ్న ఉపయోగపడుతుందా లేదా అనే ఒక మెచ్యూరిటీ ప్రదర్శిస్తారు. కానీ ఎన్నికల కమిషన్ ఏమంటుంది, రాహుల్ గాంధీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, రాహుల్ గాంధీ రోడ్ సైడ్ పొలిటీషియన్ కాదు, ఇది లీడర్ ఆఫ్ ద అపోజిషన్, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నటువంటి హోదాది, నార్మల్ హోదా కాదు. ఆ హోదా ఉంది కనుకనే మీరు చాలా కీలకమైన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్, సిబిఐ అధినేత, ఆఖరికి ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామక ప్రక్రియలో కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ భాగస్వామ్యం చేస్తారు. అలాంటి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చాలా వివరాలతో
డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో కొన్ని అంశాలు బయటపెట్టాడు. ఏం చేయాలి ఎలక్షన్ కమిషన్? దాన్ని తీసుకొని నిజంగానే అందులో లోపాలు ఉన్నాయా, సరైన ఉన్నాయా, లేదు ఆ అంశాలు తప్ప ఒప్ప తేల్చి సమాజం ముందు ఉంచాలి, రాహుల్ గాంధీ ముందు ఉంచాలి. కానీ ఏం చెప్తున్నారు? నువ్వు ప్రామిస్ చేసి ఓత్ తీసుకొని నాకు సబ్మిట్ చేయి, అప్పుడు నేను విచారణ చేస్తా, లేకపోతే నువ్వు మాకు క్షమాపణ చెప్పాలి, లేకపోతే నువ్వు ఎన్నికల కమిషన్ పైన అపవాదం మోపినట్టే. ఇక్కడన్నా ఎలక్షన్ కమిషన్ ఇలా అటాక్ చేస్తుందా? విమర్శల్ని ప్రశ్నలకు దాడిగా భావించడం అనేది ఒక ఇన్స్టిట్యూషనల్ మెచ్యూరిటీ కాదు. అందుకే నేను పబ్లిక్ సర్వీస్ చైర్మన్ నుంచి మొదలుకొని మీ చీఫ్ జస్టిస్ల వరకు ఉదాహరణ ఇచ్చాను. నో మచ్యూర్డ్ ఇన్స్టిట్యూషన్ విల్ రియాక్ట్ లైక్ దట్. ఇప్పుడు మన ఆర్బీఐ ఉంది, ఆర్బీఐ తన దగ్గర ఉన్న సర్ప్లస్ అంతా తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఇచ్చింది. ఆ విధానం తప్పని చాలామంది మాట్లాడారు. ఎక్కడన్నా ఆర్బీఐ గవర్నర్ వచ్చి ఎవడే మాట్లాడేది, నా ఇష్టం, నా దగ్గర ఉన్న సర్ప్లస్ ఇస్తే నీకేం, అట్లా ఇంకోసారి అంటే ఆర్బీఐని బదనాం చేసినట్టే, మేము డిఫమేషన్ ఇస్తాను ఆర్బీఐ గవర్నర్ అన్నాడా? అసలు ఆర్మీ పైన మెచ్యూరిటీని ప్రదర్శించడం లేదు. మూడవది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ కదా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే ఫెయిర్ అంటే నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే, మీరు ఉదాహరణకు మీరు ఒక 100 మంది పరీక్ష రాస్తారు, అందులో 100 మందిలో 5 సెలెక్ట్ చేస్తారు. ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అంటే ఏంటి? 100 మంది మార్కులు బయటపెట్టి అవసరమైతే 100 మంది ఎగ్జామినేషన్ ఆన్సర్ స్క్రిప్ట్లు కూడా ఆన్లైన్లో పెట్టి, కరెక్ట్, ఇంకో వీళ్ళకి ఇన్ని మార్కులు వచ్చాయి, ఇంకో ఇలా రాశారు, ఇందుకు సెలెక్ట్ అయ్యారని పెడితే ట్రాన్స్పరెంట్. కానీ నేను ఎందుకు ఇస్తా మార్కుల షీట్? నేను ఇవ్వను. అసలు మార్కులు ఎందుకు చెప్తా మీకు? మా మీద నమ్మాలంతే, లేకపోతే నువ్వు బదనాం చేస్తున్నావు అని అంటారు ఎక్కడన్నా. సో ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి బాబు? ఎవరు అడిగితే వాళ్లకు ఇంకో తీసుకెళ్ళు, ఇది ఓటర్ల జాబితా, మనుషులు తయారు చేస్తారు ఈ జాబితాను, తప్పులుంటే ఉండొచ్చు, మీరు కూడా చూపెట్టండి, ఏమన్నంటే సవరించుకుంటాం. కానీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ ఏమడుగుతున్నాడు? మాకు ఎలక్ట్రానిక్ ఫామ్లో డేటా ఇవ్వండి అంటున్నాడు. దీనికి అభ్యంతరం ఏంటండి? ఇలా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీ దగ్గర, వెళ్ళిపోయే ముందు నాకు ఏం చేస్తారు మీరు? పెన్ డ్రైవ్లో మొత్తం నాకు వీడియో తీసి ఇస్తలేరా? రహస్యం అదేమన్నా. సో మరి ఎలక్ట్రానిక్ ఫామ్లు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? పోనీ ఎలక్ట్రానిక్ ఫామ్ కాదు, మాకు ఎలక్ట్రానిక్ ఫామ్ మేము ఇవ్వము, ఎందుకంటే సెక్యూరిటీ అనుకుందాం. సెక్యూరిటీ ఏమవుతుంది? ఎలక్ట్రానిక్ ఫామ్లో తీసుకొని వాళ్ళు మ్యానిపులేట్ చేస్తే అది నీ దగ్గర ఉన్న ఒరిజినల్ నీ దగ్గర ఉంటుంది కదా, అంతే కదా. సో అందులో ఉదాహరణకు అందులో లేని పేరు యాడ్ చేసాం అనుకుందాం, రోహిత్ అని. ఏం చేస్తారు? అరే బాబు నువ్వు యాడ్ చేసుకున్నా నా లిస్ట్లో లేదని చెప్తావు. సో అది కాదు, పోనీ ప్రింట్అవుట్లు ఇస్తున్నారు. ప్రింట్అవుట్లు ఏమడుగుతున్నారు రాహుల్ గాంధీ? అయ్యా ప్రింట్అవుట్లు ఎలక్షన్ కమిషన్ అంటే ఎంతమంది? 90 దాదాపు 100 కోట్ల ఓటర్లు ఉంటారు. 100 కోట్ల ఓటర్ల జాబితాను ఎవరైనా మాన్యువల్గా స్టడీ చేయగలరా? ప్రాక్టికల్గా సాధ్యమా? ఒక్క 6 నెలలు పట్టింది ఒక్క మహదేవ్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్కే. మరి ఇలాంటివి 543 లోక్సభ కాన్స్టిట్యున్సీలు, ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ప్రాక్టికల్గా సాధ్యమవుతాయా? అందుకే మాకు మిషన్ రీడబుల్ ఫామ్లు ఇవ్వండి అంటున్నారు. మిషన్ రీడబుల్ ఫామ్ అంటే నువ్వు స్కాన్ చేసి ఫోటో తీసి దాన్ని నీవు మిషన్ చదవగలగాలి. ఇప్పుడు మీకు ఉదాహరణకు పేపర్ ఉంది, హిందూ పేపర్ను మీరు సెల్తో స్కాన్ చేసి, టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, మీకు స్పీచ్ఫై లాంటి, మీరు ఆ హిందూ పేపర్ను స్కాన్ చేసో ఫోటో తీసో లేదా లింక్నైనా ఆ టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్వేర్లో పెడితే చదివేస్తుంది, మొత్తం బుక్ కూడా చదువుతుంది. కానీ ఇలా మిషన్ రీడబుల్ ఫామ్లో ఉండాలి. ఈ మధ్య రెబాన్ మెటా గ్లాసులు వచ్చాయి, ఆ అద్దాలు పెట్టుకుని నువ్వు బుక్ పెట్టుకుంటే బుక్ అంతా అదే చదువుతుంది. నువ్వు అట్టిగా బుక్ పట్టుకొని ఉండడం అంతే, కళ్ళు మూసుకొని ఉండొచ్చు. నేను కళ్ళు మూసుకొని ఇట్లా బుక్ పట్టుకున్నాను అనుకోండి, ఆ బుక్ మొత్తం చదివేస్తుంది. సో మీకు సర్ప్రైజింగ్గా ఉంటుంది. బుక్ టోటల్ చదివేస్తుంది. ఒక్కొక్క పేజ్ నువ్వు తిప్పుకుంటే నీ పని నువ్వు చేయాల్సింది ఇట్లా బుక్ పెట్టుకొని ఒక్కొక్క పేజ్ తిప్పాలి, చదువుతూ పోతూ ఉంటుంది. ఫోన్ వస్తే మధ్యలో అద్దాల్లోనే ఫోన్ మోగుతుంది, నువ్వు అద్దాల దాన్నే రిప్లై చేయొచ్చు. ఇండియాలో కూడా అవైలబుల్ ఉన్నాయి, అమెరికా కూడా కాదు, 30-35 అవైలబుల్ ఉన్నాయి. సో ఇంత టెక్నాలజీ ఉన్న ఎన్నికల కమిషన్కి ఏంటంటే ఇబ్బంది? మిషన్ రీడబుల్ ఫామ్లు ఇవ్వమంటుంది. అసలు అర్థం ఉంది దానికి. సో దీనికి ఆన్సర్ ఇక 3-4 చెప్తాను. బీహార్ ఒక ఉదాహరణ. బీహార్లో 20 ఏళ్ల తర్వాత ఓటర్ రివిజన్ చేపడుతున్నారు. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ఓటర్లు డూప్లికేట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, తీసేయాలి. ఓటర్లు రివిజన్ చేసినప్పుడు ఏం చేయాలి? ఎవరైనా బోగస్ ఓట్లుంటే తీసేయాలి, కానీ ఉన్న ఓట్లను తీసేస్తారు. బోగస్ ఓట్లను తీసేయాల్సింది పోయి
3.94 lakh crores 4 కోట్ల ఓటర్లను మీరు ఓటరే నిరూపించుకోండి అంటున్నారు. అది మీ బాధ్యత అంటాను. మరి మేము నిరూపించుకోవడానికి ఏం చేయాలి అని అడిగితే ఓటర్ ఏమంటారు తెలుసా? మీ ఆధార్ కార్డు పనిచేయదు, మీ రేషన్ కార్డు పనిచేయదు, మేము 20 ఏళ్ళుగా 6 ఎన్నికల్లో ఓటు వేయడానికి ఉపయోగించిన ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు ఎపిక్ కార్డులో పనిచేయదు. అరే ఇదేందయ్యా, ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డు పనిచేయదా? ఎన్నికల సంఘమే ఇచ్చిన ఎపిక్ కార్డు పనిచేయదా? 6 ఎన్నికల్లో ఓటు వేసిన కార్డు పనిచేయదా అంటే పనిచేయదు. ఏది పనిచేస్తుంది? పాస్పోర్ట్ పనిచేస్తుంది. పాస్పోర్ట్ బీహార్లో 2% మందికి ఉంటుంది. అదే ఆధార్ కార్డు 87% మందికి ఉంటుంది. 87% మంది వద్ద ఉన్న ఐడెంటిటీ కార్డు పనిచేయదట. 2% మంది ఉన్న దగ్గర ఉన్న ఐడెంటిటీ కార్డు పనిచేస్తుందట. ఇదేంటి అంటే ఆధార్ కార్డులు బోగస్ ఉన్నాయి, పాస్పోర్ట్లు బోగస్ లేవా? నకిలీ పాస్పోర్ట్లు తీసుకుంటలేరా? పోనీ ఆ పాస్పోర్ట్ ఇవ్వడానికి ఏం చేయాలి? నువ్వు ఎవరైనా పాస్పోర్ట్ అప్లై చేసిన ఎవరైనా అడగండి, ఆధార్ కార్డు ఇవ్వాలి. అంటే పాస్పోర్ట్ ఇవ్వడానికేమో ఆధార్ కార్డు బేసిస్, ఆధార్ కార్డు మాత్రం పనిచేసి పాస్పోర్ట్ పనిచేస్తుంది. విచిత్రంగా ఉంటుంది. ఎక్కడన్నా మీరు ఏ పాస్పోర్ట్ కావాలన్నా ఆధార్ కార్డు కంపల్సరీ. కాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఓకేనట. కాస్ట్ సర్టిఫికేట్ మ్యానిపులేట్ కాదా? అసలు ఏమైనా అర్థం ఉండదు దీనికైనా లాజిక్. సుప్రీంకోర్టు అన్నది ఇది ఎక్కడ లాజిక్ అయ్యా? ఆధార్ కార్డు పనిచేయదంటే, మీరు ఇచ్చిన ఎపిక్ కార్డే పనిచేయదంటే, ఒకవేళ అది బోగస్ అయితే మీరు బోగస్ అని తీసేయండి. నిజంగానే బోగస్ అని తెలియదు అనుకో. బోగస్ అంటే ఏదైనా బోగస్ కాదు, కరెన్సీ నోట్లో బోగస్ ఉంటాయి. సో బ్యాంక్ ఫ్రాడ్లు అవుతలేవా అని చెప్పి బ్యాంకింగ్ బంద్ చేసినామా? ఇప్పుడు బ్యాంక్లో ఫ్రాడ్ అవుతుంది, ఏటీఎం కార్డులు ఫ్రాడ్ చేస్తున్నారు, అందువల్ల ఏటీఎంలు నిషేధించామా? బ్యాంక్ అకౌంట్లలో ఆన్లైన్ బ్యాంకింగ్లో మోసాలు అవుతున్నాయి, సైబర్ క్రైమ్లు అవుతున్నాయి, ఆన్లైన్ బ్యాంకింగ్ క్లోజ్ చేసినామా? కరెన్సీ నోట్లు దొంగ వేస్తున్నాయి, కరెన్సీ నోట్లు నిషేధించినామా? నాకు అర్థం కాదు. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. ఎక్కడైనా ఎన్నికల కమిషన్ ఆధార్ కార్డు పనిచేయదంటారు. ఇప్పుడు దానివల్ల ఏమైంది? బీహార్లో 65 లక్షల మంది ఓట్లు తీసిపడేశారు. అందులో విచిత్రం ఏంటంటే ఉమెన్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అసలు ఉమెన్ మైగ్రేట్ అవుతారా, మెన్ మైగ్రేట్ అవుతారా చెప్పండి రోజు. నాకు కామన్ సెన్స్ చెప్తాను కదా, మెన్ మైగ్రేట్ అవుతారు, ఉమెన్ ఇంట్లో ఉంటారు ఎక్కువ మంది. అయితే ఇద్దరు అయితే లేకపోతే మెన్ అవుతారు ఫస్ట్. సో ఇది బీహార్లో చేసిన నిర్వాహకం. ఈ ఎన్నికల కమిషన్ పైన ఏం విశ్వాసం ఉంటుంది? ఇక ఇది పోనీయండి. మీరు ఇంకేమన్నా CCTV ఫుటేజ్ ఉంటుంది, పోలింగ్ బూతులు, పోలింగ్ ప్రక్రియ. రోహిత్ అనే వ్యక్తి 4 చోట్ల ఓటేసింది అనుకుందాం. రాహుల్ గాంధీ ఆరోపణ అదే కదా. ఒక వ్యక్తి ఆదిత్య శ్రీవాస్తవ్ అనే వ్యక్తి కర్ణాటక మహదేవపురంలో వేసిండు, ఉత్తరప్రదేశ్లో వారణాసిలో ఓటేసిండు, ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఓటేసిండు, మహారాష్ట్రలో బాంబేలో ఓటేసిండు. అంటే ఈ ఆదిత్య శ్రీవాస్తవే పోయి ఓటేసాడా, ఆయన పేరు ఇంకో రేట్ వేసాడో మనకు తెలియదు, ఓటేసాడు. ఇలాంటి వాళ్ళని తీసేయాలి. తీసేయాలంటే ఏంటి పరిష్కారం? ఓ CCTV ఫుటేజ్ ఉంటే, ఇంకో ఆదిత్య శ్రీవాస్తవ రోహిత్ అనే అతను మీకు ఉప్పల్ వేసిండు, జూబ్లీస్లో వేసిండు, యాకత్పురాలు వేసిండు, మీకు చేవల్ల వేసిండు అనుకో. 4 CCTV ఫుటేజ్లు ముందు పెడితే ఇంకో ఈ రోహిత్ చూడు కనబడుతున్నాడు టీవీ యాంకరు 4 చోట్ల దొరికిపోతారు కదా దొంగ. అంతేగా. CCTV ఫుటేజ్ లేదంటారు. దాన్ని మేము కలబెట్టేసిన అయిపోయింది కదా, లేదంటారు, తీసి డిలీట్ చేస్తూ ఉంటారు. ఎందుకు డిలీట్ చేసినా ఆన్సర్ లేదు. నేను దాయలేమా? CCTV ఫుటేజ్ దాచుకోలేమా? ప్లేస్ లేదా ఇండియాలో? ఇంత పెద్ద దేశం కదా, ఇంత పెద్ద దేశంలో ఎక్కడ పెట్టుకునే ప్లేస్ లేదా? CCTV ఫుటేజ్. ఆఖరికి VVPAT మిషన్లు పెట్టాను, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్. ఎందుకు పెట్టినారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా వచ్చినాయి. అయ్యా నేను ఈవీఎంలో ఒక బటన్ నొక్కుతుంది ఇంకోటి పడుతుంది అనేది అనుమానం. ఈ అనుమానాన్ని పరిష్కరించడానికి ఏముంటుందంటే, మనం ఒక ఈవీఎంలో బటన్ నొక్కడంతోనే ఆ ఓటు VVPAT మిషన్లో ప్రింట్ అవుతుంది, మనకు కనబడుతుంది. మనందరం ఓట్లు వేసినాం కదా, ఆడ కనబడుతుంది మనం కరెక్ట్ వేసినామా ఓట్లేదని. ఆ తర్వాత పేపర్ ప్రింట్ అయి డబ్బులు పడుతుంది. ఇది ఎందుకు పెట్టినారు? పేపర్ ఆడిట్ అంటే ఈవీఎం ఓట్లు నిజమా కాదా అని ఆడిట్ చేసుకోవడానికి. మరి ఉన్న ఎందుకు ఆడిట్ చేస్తాడు కదా. VVPAT డేటా ఏంటో లేదంటారు. ఆ VVPAT మిషన్లు ఎక్కువ పెట్టండి అయ్యా, ఓ 10% సెగ్మెంట్లో పెట్టండి, ఏం కొంపలు ముడుతాయంటే పెట్టరు. ఆఖరికి విచిత్రం ఏంటంటే 6 గంటల ఓటింగ్ అయిపోయినా నెల రోజుల దాకా ఫైనల్ ఓట్ కౌంట్ ఇవ్వరు. నెల రోజులు పడుతుందా ఎంతమంది ఓట్లు వేసారు తెలుసడానికి? పోనీ 6 గంటలకు ఓటింగ్ అయింది, రాత్రి 10 దాకా ఓటింగ్ అయింది, 11 దాకా, తెల్లారి 12 పెట్టి ఓటింగ్ చెప్పు తెలియదు అంటారు. 1 మంత్ తర్వాత ఫైనల్ డేటా వస్తుంది. ఎట్లా నమ్మాలి మరి? కరెక్ట్. సో ఇవన్నీ నిజమా? ఇవన్నీ వల్ల బీజేపీ ఎన్నికల కమిషన్ కుమ్ముక్కేందని అంటలేను, కానీ ఇన్ని అనుమానాలకు ఎందుకు ఆస్కారం ఉండాలి? పులివెందుల ZPTC ఉప ఎన్నికకు సంబంధించి అసలు పులివెందుల ZPTC ఉప ఎన్నికను ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక మాదిరి మార్చేశారని కనబడుతున్నాయి దృశ్యాలు. అక్కడికి మొత్తం ఇరు పార్టీలు కూడా మోహరించేశారు. అక్కడ ఎలా చూడాలి అసలు దాన్ని?
ఎన్నిక ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా అంతే అవుతుంది కదా. మీకు బంగారుపాలెమైనా అంతే అయింది, మీకు గుంటూరు మిర్చి ఆడైనా అంతే అయింది, పొగాకు రైతైనా అంతే అయింది, ఎక్కడికి పోయినా అదే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను నిట్ట నిలువున 2 పార్టీలుగా చీల్చేశారు. ఆ 2 పార్టీలుగా ఎంత భయంకరమైన చీలికంటే, అందుకే అంటున్నా, ఆంధ్రప్రదేశ్ 2 పార్టీలు, 2 నాయకులు, 2 కులాల మధ్య చీల్చారు. ఇది ఈ స్థాయికి 2 కాకపోతే దానికి అదనంగా ఇంకో 3వ కులం అనుకుందాం, కంప్లీట్గా చీల్చేశారు. ఇది పార్టీ సొసైటీస్ అనే కాన్సెప్ట్ ఉంది పొలిటికల్ థియరీలో. అంటే పార్టీ రాజకీయాలు ఎప్పుడు కూడా సమాజాన్ని యునైట్ చేయాలి. సమాజాన్ని నిట్ట చెలువున గ్రామ స్థాయి వరకు, కుటుంబ స్థాయి వరకు ఈ పట్ట ఆ పట్ట. అంటే దేర్ ఈజ్ నో అదర్ వరల్డ్, యు ఆర్ ఓన్లీ 2 వరల్డ్స్, ఏ టీడీపీ, బి వైసీపీ, సి లేదు. నువ్వు సిలో ఉండడానికి ఆస్కారమే లేదు. ప్రపంచం 2 రకాలు, తెలుగుదేశం వాడు ఏమైనా కావాలి, వైసీపీ వాళ్ళు కావాలి, చంద్రబాబు నాయుడు మనిషి ఏమైనా కావాలి, జగన్ మనిషి ఏమైనా కావాలి. ఇంత పోలరైజేషన్ తీసుకొచ్చిన తర్వాత అది జడ్పీటీ ఎన్నికైతే ఏదైతుంది, ఇది మొదటి కారణం పోలరైజేషన్, ఆపరేషన్ పులివెందులకు. 2వ కారణం ఏంటి? ఒకప్పుడు ఒక కారణాలు ఏదైనా టాప్ లీడర్ల కాన్షియన్స్ ముట్టుకోకపోతాం, అది ఎలాగూ గెలవము, అది ఓడడం ఎందుకు మనం అని. సో మీకు అందుకే మీకు పులివెందుల జోలికి తెలుగుదేశం పోలే, కుప్పం జోలికి కాంగ్రెస్ పోలే, రాజశేఖర రెడ్డి కుప్పం జోలికి పోలే, చంద్రబాబు నాయుడు పులివెందుల జోలికి పోలే. పెద్దగా అప్పట్లో ఏదో సతీష్ రెడ్డి, ఆ రోజులో సతీష్ రెడ్డి, ఈ రోజులో బీటెక్ రవి, ఇట్లా కొన్ని ప్రయత్నాలు జరిగినా పెద్ద కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మారింది. ఎందుకు మారింది? ఇది ఒక రాజకీయ వ్యూహం. ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీని నందిగ్రామ్లో ఓడించడానికి బీజేపీ ఎంత ఎత్తుగడ చేసింది. సో అక్కడ ఎత్తుగడ చేసి మమతా బెనర్జీ ఓడించారు కూడా. ఎందుకంటే కుప్పం మున్సిపాలిటీ విషయంలో వైసీపీ కూడా కమింగ్ టు దట్, సర్వ సైన్యాధిపతినే దెబ్బ కొడితే, చక్రవర్తినే స్థావరాన్నే బద్దలు కొడితే ఇక మాకు తిరుగుండదు అని, అంటే డిమారలైజ్ చేయాలి ప్రత్యర్థి శిబిరాన్ని అని. ఆ ఎత్తుగడలో భాగంగా వైసీపీ ఏం చేసింది మీకు గుర్తుండే ఉంటుంది. కుప్పంను కాన్సన్ట్రేట్, మీరు అన్నట్టు కుప్పం మున్సిపాలిటీని కైవచం చేసుకొని ఒక నరేటివ్ బిల్డ్ చేసింది. చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, తెలుగుదేశం పని అయిపోయింది, కుప్పంలోనే గెలవండి, టీడీపీ దేశమంతా గెలుస్తుందా, చంద్రబాబు నాయుడు నాయకత్వం పైన విశ్వాసం పోయింది, ఇవన్నీ చెప్పారు. చెప్పి ఇక నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యేగా ఉండడు. దానికి అంతకుముందు మంగళగిరిలో లోకేష్ ఓడిపోవడాన్ని ఉపయోగించుకున్నారు, పవన్ కళ్యాణ్ ఓడిపోవడాన్ని ఉపయోగించుకున్నారు. పవన్ కళ్యాణ్ 2 సీట్లలో పోటీ చేస్తే అక్కడికి మెయిన్ లీడర్లను పంపించారు. ఇప్పుడు కూడా మొన్న కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోతే అక్కడికి అవినాష్ రెడ్డో మిథున్ రెడ్డిలో పోయి పవన్ కళ్యాణ్ గెలవనియద్దు, ఈ రకమైన ఎత్తుగడ వేసి భరత్ అని కుప్పంలో నాయకుడు, వైసీపీ నాయకుడు, ఈయనను గెలిపించని ఈయన మంత్రి చేస్తాం. సో ఇన్ని ఆపరేషన్ కుప్పం చేసినప్పుడు జగన్, చంద్రబాబు నాయుడు వచ్చాక ఆపరేషన్ పులివెందులు జరగదా, అందుకని ఇప్పుడు అది జరుగుతుంది. సో నువ్వు స్వయంకృత అపరాధాలు ఇవన్నీ. అయితే సమస్య ఏంటంటే ఇన్ని చేసి జగన్ సాధించింది ఏంది? కుప్పంలో ఓడిపోయాడు, చంద్రబాబు నాయుడు ఓడించలేకపోయాడు, లోకేష్ 95,000 మెజార్టీతో, పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో. సో ఈ ఆపరేషన్ కుప్పం ఏం చేసింది? ఆపరేషన్ తిప్పలు తెచ్చింది జగన్కు. ఇప్పుడు తెలుగుదేశం కూడా జగన్ ఏ తప్పులైతే చేసి ఓడిపోయాడో మేము కూడా అవే తప్పులు జాగ్రత్తగా చేస్తాం, ఇంకా వేరే చేయం. అప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాడుగా జగన్, ఇప్పుడు మేము జగన్ను జైల్లో పెడతాం. అప్పుడు అచ్చెన్నాయుడు జైల్లో పెట్టాడు, కొల్లు రవీంద్ర జైల్లో పెట్టాడు కనుక మేము ఇప్పుడు జోగి రమేష్ను జైల్లో పెడతాం, ఇంకోటి జైల్లో పెడతాం. అప్పుడు చంద్రబాబు నాయుడు బయటకు వస్తే అల్లర్లు చేసినాం కదా, ఇప్పుడు మేము కూడా జగన్ బయటకు వస్తే అల్లరి చేస్తాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ తప్పులైతే చేసి నష్టపోయాడు, ఆ తప్పులన్నీ మేము కూడా రిపీట్ చేయకపోతే ఎలా అనే పరిస్థితిలో తెలుగుదేశం ఉంది. సో ఐ లీవ్ ఇట్ టు దెమ్ ఏం జరుగుతుంది.